వామ్మో! ఆరంత్రాల బంగ్లా పేక మేడ లెక్కనే కూలిపోయింది గదా! బ్రెడ్ ప్యాకెట్ల బ్రెడ్ గదా పెట్టినచ్చే. ఫ్లోర్ మీద ఫ్లోరు ఎట్లా ఒరిగినాయో సూడిర్రి. భద్రాచలం కాడ జరిగిందిది. భద్రాచలంలో అమ్మవారి గుడి పక్క పొంచి పీఠం పేరు మీద మఠం కట్టేటందుకు విరాళాలు జమ చేసి ఓ అయ్యవారు ఉన్న బంగ్లా మీద గీ తీరుగా పిల్లర్లేసి ఆరంత్రాల బంగ్లాను కడుతున్నాడట. పర్మిషన్ ఏమో 2 అంతరాల బంగ్లకే తీసుకున్నారట. కానీ కట్టేదేమో 6 అంతరాలు కట్టిండట గిట్లా. ఇక పోయినేడాదే గ్రామ పంచాయతీలు లొల్లి పెట్టిర్రట. పర్మిషన్ రెండింటికే తీసుకొని 6 ఎట్లా కడతామని నోటీసులు కూడా పంపిర్రట. అయినా కూడా గా అయ్యవారు అస్సలకే ఇనకుంటా వాళ్ళ మీదకే గరం అయిందట. ఈ పని నువ్వు చూసుకో. ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. అర్థమైందా? నువ్వు డబ్బులు అడిగావు. నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్పు. డబ్బులు ఇస్తే మిమ్మల్ని అందరినీ ఎగిరిపోయేస్తాను. హాగా చూసిర్రా, బంగ్లా కట్టుడు బంద్ చేయి అన్నందుకు అయ్యవారు ఆఫీసర్ల మీదకి ఖబర్దార్ అనుకుంటే ఎట్లా గరమైండో. ఆఫీసర్లు నాకు లంచాలు అడుగుతున్నారని రచ్చ రచ్చ చేసిండు. ఇక మళ్ళీ ఎవలకు లంచాలు ఇచ్చిండో లేకపోతే లీడర్ల అండతోటే మళ్ళీ పనులు సులువు చేసిండో తెలియదు. కానీ మొత్తానికి ఇవాళ 6 అంతరాల బంగ్లా ఉన్నట్టుండి కుప్పగూలింది. పర్మిషన్ లేకుండా నాసిరకంగా కట్టిర్రు కాబట్టి కూలిందని అధికారులు అంటున్నారు. ఇక కూలిన గీ బంగ్లా కింద ఒక తాపి మేస్త్రి 4 కూలీలు కూడా సిక్కుకున్నారని అంటున్నారు. మరి ఈ శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారో ఏమో తెలియదు. కానీ పోలీసు వాళ్ళు అయితే శిథిలాలను తీసేపిస్తున్నారు. కానీ చూడర్రి, అద్దన్నా కూడా 6 అంతరాల బంగ్లా కట్టి గంతమంది ప్రాణాలు పోయినాయి కదా. ఇంకా నయ్యం, ఈ బంగ్లా కట్టుడు పూర్తయి గుడికొచ్చే భక్తులందరికీ ఈ బంగ్లాలు ఉన్నప్పుడు కుప్పగూలితే ఏంది పరిస్థితి? అయ్యా ఆఫీసర్లు సార్లు, పర్మిషన్ తీసుకోకుండా కట్టే బంగ్లాలను కిరాయిలు ఎక్కువ వస్తాయని ఒక్క అంతరంకు పర్మిషన్ తీసుకొని 4 అంతరాలు కట్టేటోళ్ళ మీద జర్ర గట్టిగా నజరయ్యి సార్లు. కొందరు ఆఫీసర్లు లంచాలకు ఆశపడి అడగోలు పర్మిషన్లు కూడా ఇస్తుండొచ్చు. అసొంటోళ్ళ మీద కూడా నజరయ్యి. లేకపోతే పర్మిషన్ లేని బంగ్లాలు అన్ని గిత్తనే కూలే ప్రమాదం ఉన్నది సార్లు అని అంటున్నారు ఇది చూస్తున్న పబ్లిక్.